బైబిల్ ప్రకారము పేదవాడంటే పేదవాడు, రోగి అంటే రోగి, పాపి అంటే పాపి, అంతే. మనం నానా అర్థాలు తీయకూడదు. సో యేసుక్రీస్తు ప్రభుకు పేదలంటే అపరిమితమైనటువంటి ప్రేమ, వారిని ధనవంతులుగా మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు నీవు పేదరికంలో ఉండకూడదో చెప్పాను, ఎందుకు ధన సమృద్ధిని నీవు కలిగి ఉండాలో చెప్పాను. తర్వాత దేవుడు దరిద్రుడు కాదు, దేవుడే ధనవంతుడు అని చెప్పాను. ఆదామును ధనవంతునిగానే సృష్టించాడు, భూమి అంతటిని ఆదాము పేరు మీద రాశారు. తర్వాత గమనిస్తే దేవునితో కలిసి నడిచినటువంటి వారిలో అనేకులు ఏ కొదవ లేకుండా వారు జీవించారు. మన పితరులు కొన్ని వందల వేల సంవత్సరాల తరబడి ప్రభువును శోధించి పరిశోధించి వారు ఒక అభిప్రాయానికి వచ్చి చెప్పారు, నీవు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడువు అని. అన్ని విషయాల్లో కూడా ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. కీర్తనకాడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి అన్నటువంటిది కలగదు. ఒక ఇంగ్లీష్ తర్జుమాలో ఉంటుంది, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, బికాస్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నాకు కావలసినవన్నీ ఉన్నాయి, ఎందుకంటే నా దేవుడు నాకు కాపరి అయి ఉన్నాడు అన్నాడు. అబ్రహామును దేవుడు బహు ధనవంతునిగా చేశాడు, ఇస్సాకును మిక్కిలి ధనవంతునిగా చేశాడు, యాకోబును ధనవంతునిగా చేశాడు, యోసేపుకైతే దేశాన్ని పూర్తిగా అప్పగించేశాడు. యోబును కొన్ని దేశాలకే టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్గా దేవుడు దీవించాడు. అది చాలదనుకొని మరలా రెండింతలు దయచేశాడు దేవుడు యోబు గారికి. దావీదును చూస్తే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వాడిని ఎంత ధనవంతుని చేశాడు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కానుకను దేవుని యొక్క మందిరానికి దావీదు ఇవ్వడానికి చూస్తున్నాం. ఇంకా సొలొమోను అయితే సొలొమోనుకు ముందు తర్వాత ఎవరికీ లేనటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు సొలొమోనుకు దయచేశాడు. హిజ్కియా జీవితం చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. వాళ్ళ నాన్న చేసినటువంటి తప్పిదం వలన, వాళ్ళ నాన్న చేసిన అతిక్రమం వలన వారి కుటుంబం మాత్రమే కాదు, దేశమంతా పాడైపోయింది. ఒకవేళ ఈరోజు నీ కుటుంబము పాడైపోయేదానికి, నీ కుటుంబము నష్టంలోనికి నెట్టుకొని పోయేదానికి ఒక వ్యక్తి ఒకవేళ కారణమయ్యాడేమో, ఆనాడు ఒక దేశమే సర్వనాశనం అయిపోయేదానికి హిజ్కియా వాళ్ళ నాన్నగారు కారణమయ్యారు. అయితే హిజ్కియా రాజు అయిన తర్వాత మొత్తము మార్చేశాడు. ఎప్పుడైతే దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని హిజ్కియా ఇచ్చాడో, హిజ్కియా సమయంలోనే ఇశ్రాయేలు దేశం అపరిమితంగా వర్ధిల్లడాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం గుర్తించగలం. దేవుడంట హిజ్కియాకు అతి విస్తారమైనటువంటి కలిమిని దయచేశాడని వాక్యంలో మనం చూసాం. అదే రకంగా నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన దేవుని కుమారుడు మాత్రమే కాదు, మనుష్య కుమారుడు కూడా, యోసేపు కుమారుడు కూడా, మరియ కుమారుడు కూడా, ఒక మానవులాగా 100% మానవులాగా జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు పేదవాడని ఎందుకు అనకూడదో అనేక సంగతులు మీకు చూపించాను. పౌలు కూడా పేదవాడిలాగా జీవించలేదు. పౌలు కూడా ధనవంతునిలాగానే ఏ కొదువ లేకుండా పౌలు గారు కూడా జీవించారు. బైబిల్లో ధనవంతులు అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారందరి గురించి మనకు అవసరం లేదు. అయితే నేను చెప్పే వాక్యాన్ని, నేను చెప్పే సిద్ధాంతాన్ని ఈ వాక్యాల ద్వారా నేను స్థిరపరుస్తున్నాను. అంటే ఒక వ్యక్తి దేవునితో కలిసి నడిస్తే ఆ వ్యక్తి పేదరికంలో కొనసాగడం అసాధ్యం. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదరికంలో కొనసాగడం మాత్రం ముమ్మాటికి తప్పే. సంథింగ్ ఈజ్ రాంగ్ వెన్ యూ ఆర్ ల్యాకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీకు కావలసినంత ధనము నీ దగ్గర లేకుంటే దేవునితో నీ యొక్క సంబంధాన్ని నేను ప్రశ్నిస్తాను. ఎందుకంటే దేవుడే మనకు కాపరి అయినప్పుడు మనకి ఏ కొదువ ఉండదు. దైవజనులు కెనెత్ హేగిన్ గారు చాలా దర్శనాలు ప్రభు ద్వారా పొందుకున్నారు. ఒకసారి ముఖాముఖి దర్శనంలో కెనెత్ హేగిన్ గారితో ప్రభు అన్నాడంట, నీవు నా స్వరం వినడం నేర్చుకుంటే, బాగా వినండి, నేను చెప్పాను కదా, మీ చెవులను మీ మనసు నాకు ఇచ్చేసేయండి. సో ఈ యొక్క అరగంట తర్వాత నైట్ 1 గంట సేపు మీ చెవులను మీ మనసు నాకు ఇచ్చేసేయండి. నా స్వరము వినడము నీవు నేర్చుకుంటే, నీవు నైపుణ్యత సంపాదిస్తే నిన్ను ధనవంతునిగా చేస్తాను అని దేవుడు కెనెత్ హేగిన్ గారికి చెప్పాడంట. అంటే నీవు దేవుని స్వరము వినగలుగుతున్నావు అంటే ఖచ్చితంగా
దేవుడు నీకు ధన సమృద్ధిని ఇచ్చి తీరుతాడు. ఒక విశ్వాసి పేదరికంలో కొనసాగేదానికి, ఒక విశ్వాసి ఆర్థికంగా చాలా కష్టపడేదానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే దేవుని యొక్క స్వరాన్ని గుర్తించలేకపోవడము. దేవుడు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. వినే స్థితిలో మనం ఉండాలి కదా. ఇప్పుడు ఎవరెవరు వాక్యం వినగలరు అంటే, లైవ్లో చూస్తున్న వారు వాక్యం వినగలరు, ఇక్కడ ఉన్నటువంటి వారు వాక్యం వినగలరు. ఇక్కడ లేనటువంటి వారు ఈ వాక్యాన్ని వినలేరు. నేను మాట్లాడుతూనే ఉన్నా, కానీ వినలేని స్థితిలో ఉన్న వారు చాలామంది ఉన్నారు. సో దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. మనము వినగలిగే స్థితిలోనికి మనము రావాలి. ఇఫ్ యు లెర్న్ హౌ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు లెర్న్ హౌ టు డిసర్న్ ద వాయిస్ ఆఫ్ గాడ్, యూ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. ఇప్పుడు నువ్వు పేదరికంలో ఉండవచ్చేమో, కానీ కొంచెం దేవునికి టైం ఇస్తే దేవుడు నిన్ను గొప్ప ఐశ్వర్యవంతునిగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని నేను తెలియజేస్తున్నాను. ఈనాడు ధనము అన్నటువంటిది ఏమండి తప్పుడు హస్తాలలో ఉన్నది. మనీ, మోస్ట్ ఆఫ్ ద మనీ ఈజ్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. అసలు డబ్బు ఉండవలసింది ఎవరి దగ్గర అంటే నీతిమంతుల దగ్గర ఉండాలి. నీ దగ్గర డబ్బులు ఉందనుకోండి, నీ అవసరాలకు ఖర్చు పెట్టుకుంటావు, దేవునికి ఖర్చు పెడతావు. నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే నువ్వు ఇతరులు మోసం చేసేదానికి, ఇతరులు తొక్కేసేదానికి నువ్వు ఖర్చు పెట్టవు. ఈనాడు చాలామంది తప్పుడు హస్తాల్లో, తప్పుడు వ్యక్తుల దగ్గర, ఇంకా చెప్పాలి అంటే దుష్టుని చేతిలో ఉన్న వారి చేతిలో ఈనాడు ధన సమృద్ధి ఉంది. ఇట్ ఈస్ నాట్ రైట్. వెండి నాదే, బంగారు నాదే అని దేవుడు అంటుంటే, దేవుని పిల్లలు అని చెప్పుకునే మనము దరిద్రతలో జీవించడం ఎంత ఘోరమైనటువంటి సాక్ష్యమో చూడండి. పేదరికంలో ఉన్న వారిని నేను ఎవరిని తగ్గించడం లేదు, కానీ నేను తట్టి లేపుతూ ఉన్నా. ఇది దేవుని యొక్క చిత్తము కాదు. నీవు ఈ స్థితిలో ఉండడము ఎంత మాత్రము దేవుని యొక్క చిత్తము కాదు. పైకి లెమ్మని నేను చెబుతూ ఉంటున్నాను, దుమ్ము దులుపుకొనమని చెబుతూ ఉంటున్నాను. సో దేవుని వెంబడించినటువంటి వారు అనేకులు ధనవంతులుగా జీవించారు తప్ప దరిద్రులుగా జీవించలేరు. ఈ 3వ సెషన్కు నేను ఎంచుకున్నటువంటి వాక్యాన్ని మీకు చెప్పబోతున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. ప్రవక్తల యొక్క పని, అపోస్తలుల యొక్క పని, బోధకుల యొక్క పని, సువార్తికుల యొక్క పని, కాపరుల యొక్క పని ఏమిటంటే దేవుని నుంచి సమాచారాన్ని పొందుకొని మీకు అందించడమే. ఒక కొరియర్ బాయ్ లాగా డ్యూటీ అన్నమాట, ఒక పోస్ట్ మ్యాన్ లాగా డ్యూటీ అన్నమాట. దేవుని నుంచి సమాచారాన్ని, దేవుని నుంచి వాక్కును పొందుకొని మీకు చేరవేయడమే. దేవుడు నాకు అందించినటువంటి వాక్కు నేను మీకు అందిస్తూ ఉన్నాను నిన్నటి దినం నుంచి. సో కాబట్టి ఆనాడు యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. సో కాబట్టి దైవజనుని యొక్క బాధ్యత ఏమిటంటే దేవుని నుండి సమాచారమును పొందుకొని ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడము. మీరుండేది మా కొరకు కాదు, మేముండేది మీ కొరకు. దైవజనులను దేవుడు ప్రజల కొరకు నియమించాడు, దైవజనుల కొరకు ప్రజలను నియమించలేదు. వీఆర్ ఫర్ యూ, యు ఆర్ నాట్ ఫర్ అస్. సో కాబట్టి మీ కొరకై సమాచారాన్ని మేము ప్రకటించవలసినటువంటి బాధ్యతను దేవుడు మా పైన ఉంచాడు. సో కాబట్టి నా పని ఏంటి? ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పల్. నేను సువార్తను ప్రకటించేదానికి నేను సిద్ధంగా ఉన్నా, నేను ప్రకటిస్తూ ఉన్నా. సో అయితే ఇక్కడ యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను. యెహోవా బాహువు అంటే దేవుని యొక్క శక్తి. దేవునికి సమస్తము సాధ్యమే. పాపిని పరిశుద్ధినిగా మార్చగలదు దేవుని యొక్క శక్తి. దేవుడు రోగిని ఆరోగ్యవంతునిగా చేయగలడు. ఇక చనిపోతాడన్న వ్యక్తిని ఏమండి బ్రతికించి ఇంకో 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఇవ్వగలడు. ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయంట. ఆయనను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఆయనను ప్రేమించి వారి కొట్లనైనా సమృద్ధితో ఆయన నింపుతాడంట. దేవునికి సమస్తము సాధ్యం. నీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేసేదానికి దేవునికి ఏమాత్రం కూడా కష్టము కాదు. అయితే
ఈ యెహోవా బాహు అనగా దేవుని యొక్క శక్తి ఎవరికి బయలుపరచబడుతుంది, ఎవరు చూస్తారు, ఎవరు తెలుసుకుంటారు, ఎవరు అనుభవిస్తారు అంటే ఎవరైతే సమాచారాన్ని నమ్ముతారో. ఈ బోధను నమ్మనటువంటి వారికి ఈ బోధలో ఉన్నటువంటి దీవెనలో పాలు లేదు. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, ఇఫ్ యూ డోంట్ వాంట్ మనీ డోంట్ లిసన్, నో ప్రాబ్లం. దేవుడు ఎప్పుడూ నిన్ను బలవంతం చేయడు, ఏ ఆశీర్వాదాన్ని కూడా నీ మీద రుద్దడు. దేవుడు ఎంత డిగ్నిఫైడ్ అంటే అది టూ మచ్ డిగ్నిటీ అనమాట. నువ్వు వద్దు ప్రభు, నేను నరకానికి వెళ్తాను ప్రభు అంటే ఓకే అంటాడు దేవుడు. అంటే నీ యొక్క నిర్ణయాన్ని ఆయన చాలా గౌరవిస్తాడు. నాకు వద్దు డబ్బులు అంటే నో ప్రాబ్లం. ఎవరికి దేవుడు డబ్బిస్తాడు అంటే ఎవరైతే సమాచారాన్ని నమ్ముతారో. ఎవరు నమ్ముతారో వారికి యెహోవా బాహువు బయలుపరచబడుతుంది. ఈ మూడవ వర్తమానంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మన సమాజంలో మనకు బాగా తెలుసు ఏంటంటే, చాలాసార్లు కొంతమంది వీధిలో తిరుగుతూ ఉంటారు. ఏమండి, మేము పాత సామాన్లు కొని క్రొత్త సామాన్లు ఇస్తాము కదా. కొన్నిసార్లు ఫ్లెక్సీలు పెట్టి ఉంటారు, గ్రేట్ ఎక్స్చేంజ్ మేళా అని పెట్టి ఉంటారు. పాత బైక్ తీసుకొని కొత్త బైకు, పాత మిక్సీ గ్రైండర్ తీసుకొని కొత్త మిక్సీ గ్రైండరు, పాతది ఏదైనా వారి కంపెనీ కారు ఉంటే అది తీసుకొని క్రొత్త కారు ఇవ్వడం. సో ఎక్స్చేంజ్ మేళా అని అంటూ ఉంటాం మనం. పాతవి తీసుకుంటారు, క్రొత్తవి ఇస్తారన్నమాట. సో ఈనాడు ఈ సమయంలో నేను ఒక గొప్ప దైవిక పరమైనటువంటి ఎక్స్చేంజ్ మేళా గురించి నేను చెప్పాలని అనుకుంటున్నాను. డివైన్ ఎక్స్చేంజ్, ఒక దైవిక పరమైనటువంటి మార్పిడి ప్రక్రియ గురించి నేను మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. ఈ మాట మీకు అర్థమైతే, ఈ మాట మీరు గ్రహించగలిగితే మీ ఆలోచన విధానంలో పెను మార్పులు జరుగుతాయి. మీ ఆలోచన విధానంలో ఎప్పుడైతే మార్పులు జరుగుతాయో మీ జీవితంలో మార్పు అన్నటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంది. చాలామంది సిలువ మెడకు వేసుకుంటారు. సిలువ లేని ఇల్లు ఉండదు, సిలువ లేని చర్చ్ ఉండదు, సిలువ లేని ఫ్లెక్సీలు ఉండవు. క్రైస్తవులకు సిలువే సింబల్, సిలువే ఒక గుర్తు అన్నమాట. సిలువను చాలామంది పూజిస్తున్నారు, కానీ సిలువ దగ్గర ఏం జరిగిందో చాలామందికి తెలియదు. 4 సువార్తల్లో సామాజికంగా, భౌతికంగా, మానసికంగా యేసుక్రీస్తు ప్రభు ఎంత కష్టపడ్డాడో, ఎంత వేదన పొందాడో, ఎంత శ్రమ పడ్డాడో 4 సువార్తలు మనకు వివరిస్తాయి. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు విశేషమైనటువంటి ప్రత్యక్షతలు పొందుకున్నవాడై ఈ భౌతిక ప్రపంచంలో కాక ఆత్మీయ ప్రపంచంలో ఏమి జరిగిందో పౌలు గారు చూసి పత్రికల్లో వాటిని వ్రాశారు. 4 సువార్తలు కళ్ళకు కనిపించేవి వ్రాశారు. పత్రికలలో పౌలు గారు ఈ భౌతిక కళ్ళకు కనిపించనివి, ఈ మానవ మేధస్సుకు అందనటువంటివి, ఆత్మీయ మండలంలో ఏవి జరిగాయో వాటిని కళ్ళకు కట్టినట్లు పత్రికలలో వ్రాసి ఉంచాడు. ఈ విశేషమైనటువంటి జ్ఞానాన్ని పౌలు గారు పొందుకున్నారు. ప్రియులారా, మీకు ఒక విషయం తెలుసా? ఆదాము హవ్వలు వారు ఎప్పుడైతే దేవునికి అవిధేయతను చూపారో అప్పుడు భూలోకంలో మాత్రమే కాదు, ఆత్మీయ మండలంలో కూడా చాలా పెను మార్పులు జరిగిపోయాయి. ఎలక్షన్లో ఒక పార్టీ వారు గెలిచారనుకోండి, మొత్తం మారిపోతుంది, సీన్ అంతా మారిపోతుంది, అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది, రాష్ట్రం అంతటా, దేశం అంతటా కూడా. అదే రీతిగా మానవుడు ఎప్పుడైతే దేవునికి అవిధేయతను చూపాడో ఆ పాపము ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పరలోకం దగ్గర కూడా వెళ్ళిందంట. అది పాపము పరలోకం దగ్గర కూడా వెళ్ళిందంట. యేసయ్య వెళ్ళి రక్తాన్ని అక్కడ కూడా ప్రోక్షించవలసి వచ్చింది. ఆత్మీయ మండలంలో ఆదాము అవిధేయత, ఒక అవిధేయతనే.
ఆదాము దొంగతనం చేయలేదు, ఆదాము నరహత్య చేయలేదు, ఆదాము వ్యభిచారం చేయలేదు. మన దృష్టిలో ఇవి చాలా భయంకరమైన పాపాలు అన్నటువంటి పాపాలలో ఏది కూడా ఆదాము చేయలేదు. తల్లి పాపం ఏమిటో తెలుసా? తినవద్దన్నవి తినడమే, అవిధేయత. ఆ అవిధేయత నుంచి ఈ పాపాలన్నీ కూడా పుట్టుకొని వచ్చాయి. మానవ జాతిపైకి శాపాలు వచ్చేదానికి 10 రకాల పాపాలు కారణం కాదు, ఒకటే పాపము. రోమా 5లో అదే విషయాన్ని చెబుతుంటాడు. ఒకని అవిధేయత మనుషులందరినీ ఎవరి పాపులుగా చేసేసింది. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు కరోనా జబ్బు ప్రపంచమంతటా వచ్చిందండి. ఎవరితో మొదలైంది? ఎంతమందితో మొదలవుతుంది? ఒక్కరితోనే కదా మొదలయ్యేది. ఒక్కరితో మొదలైంది, ప్రపంచమంతటా వ్యాపించి తలకిందులు చేసేసింది. సింపుల్గా ఇది కూడా అంతే. పాపము అన్నటువంటిది ఒకని అవిధేయతతో ఆరంభమైంది. ఆదాము అవిధేయతతో ఆరంభమైంది. ఆదాము పాపము వలన ఆత్మీయ మండలంలో జరగరానివి, జరగకూడనివి చాలా జరిగాయి. భూమి మీదకి శాపాలన్నీ కూడా విడుదలైపోయాయి. ఒకని అవిధేయత వలన. ఇన్ ద సేమ్ వే సిలువ దగ్గర ఏం జరిగిందో తెలుసా? యేసయ్యకు ఇవ్వబడినటువంటి మరొక టైటిల్ లేకపోతే పేరు ఏమిటి అంటే రెండవ ఆదాము. యేసుక్రీస్తు ప్రభును వాక్యం ఏమని పిలుస్తుందంటే రెండవ ఆదాము అని పిలుస్తుంది. ఈ రెండవ ఆదాము సిలువ దగ్గర తనను తాను ఎప్పుడైతే తండ్రి ఎదుట తగ్గించుకొని విధేయతను చూపి ఆయన మరణించి పాతాళానికి వెళ్ళి 3వ దినమున ఆయన తిరిగి లేచాడో, ఆత్మీయ మండలములో, ఈ కళ్ళకు కనిపించినటువంటి మండలములో పెను మార్పులు జరిగాయి. నేను ఒక విషయం చెబుతాను, బాగా వినండి. ఆదాము పాపము వలన వచ్చిన నష్టము కంటే యేసు ప్రభు సిలువ కార్యం వలన వచ్చిన లాభాలే ఎక్కువ. ఆదాము పాపం ఎంత నాశనము చేసిందో యేసయ్య యొక్క సిలువ కార్యము అంతకంటే మించిన దీవెనలు ఆకాశ మండలంలో ఈ భూలోకం మీదికి దేవుడు కుమ్మరించేశాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు యేసునందు దేవుడు కుమ్మరించేశాడంట. ఈ భౌతిక కళ్ళకు కనిపించని ఆశీర్వాదాలు, శాపాలు భూమి మీద తిరుగుతూ ఉన్నాయి, నీ చుట్టే ఉన్నాయి. సో ఈరోజు నా పాయింట్ ఏమిటంటే, సిలువ దగ్గర ఏం జరిగింది తెలుసా? గొప్ప ఎక్స్చేంజ్ మేళా జరిగింది. దేవుని చేత నియమించబడినటువంటి ఒక మార్పిడి ప్రక్రియ జరిగింది. 2000 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుంటే నువ్వు నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తావు. దిస్ విల్ బీ ద ఫౌండేషన్ ఫర్ యువర్ లైఫ్. నీ ఆర్థికపరమైన ఆశీర్వాదానికి, ధన సమృద్ధికి పునాది ఏమిటో తెలుసా? సిలువ దగ్గర ఏమి జరిగిందంటే ఎక్స్చేంజ్ మేళా జరిగింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని 2 భాగాలుగా చేయొచ్చు. ఒకటి, మనకు మాదిరిగా ఉండుటకు ఆయన కొన్ని పనులు చేశారు. రెండవది, మన బదులుగా కొన్ని పనులు చేశారు ఆయన. 2 వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇతరులను క్షమించడంలో, ఇతరులను ప్రేమించడంలో, తండ్రి మాటకు లోబడ్డంలో మనకు మాదిరి నుంచి వెళ్ళాడు ఆయన. ఎదురించు వారికి బెదరక, వారిని బెదిరించక, న్యాయంగా తీర్చు తండ్రికే తను తాను అప్పగించుకున్నాడు. ఆయన తన అడుగు జాడలో మనము నడవవలనని చాలా సంగతులు ఆయన జీవించి చేసి చూపించారు. కానీ మన బదులు చేయబడినటువంటి కార్యాలు వేరు. సబ్స్టిట్యూషన్ వర్క్ అంటాం అన్నమాట. అంటే ఒకవేళ నీవు ₹1,00,000 ఎవరికైనా అప్పు ఉన్నావనుకో, ఎవరైనా వచ్చి ఆ అప్పు కట్టేశారనుకో, నీ బదులు కట్టేశారు అంటే నీవు కట్టవలసిన అవసరం లేదు. నీ స్థానంలో యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు. ఎక్స్చేంజ్ మేళ అంటే ఏమిటంటే, ఆదాము వలన వచ్చినటువంటి ప్రతి శాపాన్ని, ప్రతి నెగటివ్ థింగ్ను, ఈవెన్ పేదరికాన్ని, రోగాలను, అవమానమును, నిందను, తిరస్కారమును సమస్తమును కూడా యేసుక్రీస్తు ప్రభువు తీసుకొని
ఆశీర్వాదాన్ని మనకు ఆయన విడుదల చేసేసాడు. ఇది సిలువ దగ్గర జరిగింది. దానికి వివరణే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చెయ్యును. దోషమును ఆయన భరించాడు. 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మన అపరాధములను దేవుడు మన మీద మోపక, మన అపరాధములను దేవుడు ఎవరి మీద మోపాడంట? యేసుక్రీస్తు ప్రభు అయిన మోపాడంట. అంటే యేసు ప్రభు సిలువ దగ్గర ఏం చేశాడంటే మన అపరాధములను తీసుకున్నాడు, మన దోషములను ఆయన తీసుకున్నాడు. 5వ వచనంలో వ్రాయబడింది. 5వ వచనము 4వ వచనము, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నీ బదులు రోగాన్ని భరించాడు, నీ బదులు దోషాన్ని భరించాడు, నీ బదులు శిక్షించబడ్డాడు. అంటే యేసు ప్రభు శిక్షించబడ్డాడు గనుక నీకు శిక్ష లేదు. యేసు ప్రభు శిక్షించబడి నీకేమిచ్చాడు తెలుసా? పాప క్షమాపణ ఇచ్చాడు. పాపాన్ని ఆయన తీసుకొని నీకు నీతినిచ్చేశాడు. రోగాన్ని తీసుకొని ఆయన నీకేమిచ్చేశాడు? ఆరోగ్యాన్ని ఇచ్చేశాడు. ఇది సిలువ దగ్గర జరిగింది. ఈ సత్యము నీ మనసుకు అందాలి. ఈ సత్యము నీ మనసులో నాటబడాలి. ఈ సత్యము నీ నరాల్లో జీర్ణించుకొని పోవాలి. దిస్ హ్యాపెండ్ 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము నీ పాపాలను నువ్వు పుట్టక మునిపే యేసు ప్రభు తీసేసుకున్నాడు. నీ దోషాలను ఆయన తీసుకున్నాడు, నీ రోగాన్ని ఆయన తీసుకున్నాడు. సిలువ దగ్గర జరిగింది ఇదే. 53వ అధ్యాయం అంతా సిలువ దగ్గర యేసు ప్రభు చేసినటువంటి కార్యాన్ని గురించి పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాటలు. వీటినే పౌలు వివరించారు, వీటినే మత్తయి వివరించాడు. మత్తయి 8వ అధ్యాయంలో వ్రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని. పేతురు తన పత్రికలో అంటాడు, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందారు అంటాడు. సిలువ దగ్గర జరిగింది ఇది. ఇది అర్థం కావాలని ప్రార్థన చేయండి. ఈ వాక్యము ప్రభువా నాకు ప్రత్యక్షత కావాలని ప్రార్థన చేయండి. ఈరోజు నీకు కావాల్సింది ఏమండి? ప్రత్యక్షత అండి. ప్రత్యక్షత వచ్చిందంటే దేవుడు ఆల్రెడీ నీ కొరకు ఏం చేశాడో దాన్ని నీవు చూడగలుగుతావు. సో సిలువ దగ్గర ఏం జరిగిందంటే మార్పిడి ప్రక్రియ జరిగింది. ఆత్మీయ మండలంలో ఏం జరిగిందంటే నీ దోషాలన్నీ యేసు ప్రభు తీసుకున్నాడు, నీ రోగాలన్నీ యేసు ప్రభు తీసుకున్నాడు, నీ యొక్క భయాలన్నిటినీ ఆయన తీసుకున్నాడు. గలతీ 3:13లో వ్రాయబడింది, క్రీస్తు మన కోసము శాపమై ఆయన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించెను. అంటే ఆయన శాపము తీసుకొని మనకేమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఇప్పుడు పాపం ఎక్కడుంది? యేసయ్య మీద ఉంది. రోగాలు ఎక్కడ ఉన్నాయి? యేసయ్య మీద రోగాలు ఉన్నాయి. శాపం ఎక్కడ ఉంది? యేసయ్య మీద శాపం ఉంది. శాపము 2 స్థలాల్లో ఉండకూడదు. సిలువ పైన మరలా నీ జీవితంలో ఉండకూడదు. పాపము 2 స్థలాల్లో ఉండకూడదు. రోగము 2 స్థలాల్లో ఉండకూడదు. అలాంటప్పుడు సిలువ వ్యర్థమైపోతుంది. అందుకే పౌలు అన్నాడు కదా, క్రీస్తు సిలువ వ్యర్థం కాకూడదు. నువ్వు రోగివై కొనసాగితే సిలువ వ్యర్థమవుతుందని అర్థము. ఆయన చెల్లించిన మూల్యము వ్యర్థమవుతుందని అర్థము. నువ్వు పాపంలో కొనసాగుతూ ఉంటే, బంధకాల్లో కొనసాగుతూ ఉంటే, తోకలాగా నువ్వు జీవిస్తూ ఉంటే, అన్నగారినటువంటి స్థితిలో నీవు ఉంటే సిలువ వ్యర్థమవుతుందని అర్థము. సిలువ ద్వారా నువ్వు నీతిమంతుని అయ్యావు. సిలువ ద్వారా నువ్వు ఆరోగ్యవంతుని కావాలి. సిలువను బట్టి నీ తల పైకెత్తబడాలి. మన ఆధారం అంతా సిలువనే. సిలువ దగ్గరే మనకు మోక్షము, సిలువ దగ్గరే మనకు ఆశీర్వాదము కూడా. సో సిలువ దగ్గర ఏమి జరిగింది అంటే దైవిక పరమైనటువంటి మార్పిడి జరిగింది. యేసు ప్రభు ఎందుకు బంధించబడ్డాడు? నీవు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించాలని. యేసుక్రీస్తు ప్రభువు
ఎందుకు అవమానించబడ్డాడు? నీవు రెట్టింపు ఘనతతో సమాజంలో తల ఎత్తుకొని తలలాగా జీవించాలని. నా ప్రశ్న, నువ్వు తలలాగా ఉన్నావా, తోకలాగా ఉన్నావా? పాస్టర్ గారు, నేను తలలాగా లేను, తోకలాగా కూడా లేనండి, మొండెంలాగా ఉన్నాను అంటున్నావేమో. లేదు, అటువంటిది అయితే బైబిల్లో లేదు. ఉంటే నువ్వు తల, లేకపోతే తోక. ఎవరిని తల అనేది, ఎవరిని తోక అనేది బైబిల్లో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నీవు అనేకులకు అప్పిచ్చే స్థితిలో ఉంటే నువ్వు తలగా జీవిస్తున్నావు అని అర్థము. నీవు అప్పిచ్చే స్థితిలో కాక అప్పు చేయవలసిన స్థితిలో నీవు ఉన్నావు అంటే, అప్పులలో ఉన్నావు అంటే, లోన్లలో నీవు ఉన్నావంటే, నీ అవసరతలకు ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుందంటే నీవు తోక. తోకగా జీవించడం దేవుని చిత్తం కాదు, ముమ్మాటికి కాదు. దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని ఆయన తెరిస్తే పట్టజాలనంత, పట్టుకోలేనంత విస్తారమైన దీవెన దేవునికి ఇస్తాడు. తలలాగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో సిలువ దగ్గర ఏం జరిగింది? సో పాపం విషయం మనం చూసాం. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపం అయ్యాడు. ఎందుకు? మనల్ని నీతిమంతులుగా చేసేదాని నిమిత్తం. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు చాలా ఇష్టం ఇది. ఆదామును బట్టి నేను పాపిని, యేసయ్యను బట్టి నేను నీతిమంతుని. హల్లెలూయా. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఆదామును బట్టి నేను పాపిని. అవునండి, ఆదాము వల్ల నేను పాపినయ్యాను. నేను ఏ పాపము చేయకుండానే పుట్టుకతోనే పాపినయ్యానండి. నేను ఏ మనుషుడు ఏ పాపం చేయకుండా పుట్టుకతోనే పాపులుగా పుడుతున్నది. ఎవరు కారణం అంటే అక్కడి నుంచి వచ్చింది. అది ఒక అపరాధమే, ఒక పాపమే. ఆదామును బట్టి నేను పాపిని, యేసయ్యను బట్టి నేను నీతిమంతుని. ఆదామును బట్టి నేను రోగిని, యేసయ్యని బట్టి నేను ఆరోగ్యవంతుని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మంచి యవన ప్రాయంలో ఎందుకో మరణించాడు తెలుసా? నీకు 120 ఏళ్ళ ఆయుష్నిచ్చేదానికి. నీవు మధ్యలో మరణించేదానికి కాదు. నీవు మంచి యవన ప్రాయంలో ఆకస్మికంగా మరణించేదానికి కాదు. యేసయ్య యవన స్థితిలో మరణించింది, నీ బదులు చేశాడు ఆయన. సో అదే రకంగా పౌలు గారు మరొక విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. కొరింథీయులకు 2వ పత్రికలో వ్రాస్తూ 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండయు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. సిలువ దగ్గర జరిగిన మహా ఎక్స్చేంజ్ మేళాలో ఇదొకటి. ఏంటో తెలుసా? హీ వాస్ రిచ్. జీసస్ వాస్ రిచ్. జీసస్ ఆఫ్ నాజరేత్ వాస్ రిచ్. యేసు ప్రభు ధనవంతుడిగా జీవించాడని చెప్పాను, ప్రూవ్ చేశాను. అయితే ఆ ధనవంతుడైనటువంటి యేసు ప్రభువు ఏమండి, నీవు ధనవంతునివి కావాలని, పేదరికంలో ఉండాలని, పేదరికంలో కొనసాగాలని, చిన్న అవసరాన్ని కూడా అప్పు చేయవలసిన జీవితాన్ని జీవించాలని యేసు ప్రభు ఉద్దేశించలేదు. పేదరికం అన్నది అది చాలా అవమానకరమైనటువంటి స్థితి. అది సమాజంలో డిగ్నిటీతో నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు తక్కువ స్థాయి అని సమాజంలో పిలువబడకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మరి ఆయన పేరు పెట్టుకున్న తర్వాత ఇంకా తక్కువ స్థాయి అంటే ఎవరికి సవాలండి? ఆయన ఇజ్జత్గా సవాల్ అనమాట. అది ఆయన పేరు పెట్టుకున్న తర్వాత నీ పేరు మారిపోవాలి. పేదవాడు అన్నటువంటి పేరు మారిపోవాలి. బహు ధనవంతుడు అన్నటువంటి పేరు రావాలి. మిక్కలి ధనవంతుడు అన్నటువంటి పేరు రావాలి. ఈ వీధిలో ఈ వ్యక్తి ధనవంతుడు అన్న పేరు రావాలి. ఈ వీధిలో వీరి ఇల్లే చాలా సంపన్నమైనటువంటి ఇల్లు అన్నటువంటి పేరు రావాలి. ఆయన ధనవంతుడండి, కానీ దరిద్రుడయ్యాడు. ఎక్కడ దరిద్రుడయ్యాడు? పుట్టినప్పుడా? కాదు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడా? కాదు. యవనుడిగా ఉన్నప్పుడా? కాదు. పరిచర్య చేస్తున్నప్పుడా? రాజాలాగా బ్రతికాడు. పరిచర్య చేస్తున్నప్పుడు రాజాలాగా బ్రతికాడు. మరి ఎప్పుడు దరిద్రుడయ్యాడు? ఆ దరిద్రత గెత్సెమనే తోటల నుంచి ఆరంభమైంది. ఆయనకు 24 గంటలు ఆహారం లేదు, దరిద్రుడయ్యాడు.
దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వలేదు. ఆకలి దప్పుల చేత సిలువ వేసినప్పుడు ఆయన ఒంటి మీద బట్టలేవు, ఆయనకు ఉండేదానికి ఇల్లు లేదు, రాత్రి నిద్ర లేదు, ఉండేదానికి ఇల్లు లేదు, ఎప్పుడు లేదు ఇల్లు. పరిచర్య చేసేటప్పుడు కాదే, ఎప్పుడు లేదు ఇల్లు. సిలువ దగ్గర, సిలువ శ్రమల టైంలో ఆయన దరిద్రుడు అయ్యాడు నీ కొరకు. పాపం మాత్రమే కాదు ఆయన అయ్యింది, పాపాన్ని మాత్రమే కాదు ఆయన తీసుకున్నది, రోగాలు మాత్రమే కాదు ఆయన తీసుకున్నది, నీ దరిద్రతను కూడా తీసుకున్నాడు, నీ అప్పులను తీసుకున్నాడు, నీ లోన్లను తీసుకున్నాడు, నీ రుణాలను తీసుకున్నాడు, నీ పేదరికాన్ని తీసుకున్నాడు ఆయన. నీ కళ్ళు తెరవబడును గాక, నీ మనసు తెరవబడును గాక, ఈ సత్యమును మీరు చూసుదురు గాక. ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు పాపాన్ని తీసుకున్నాడు? నీకు నీతినిచ్చేదానికి. ఎందుకు రోగాన్ని తీసుకున్నాడు? నిన్ను స్వస్థపరిచేదానికి. ఎందుకు దరిద్రతను తీసుకున్నాడు? నిన్ను ధనవంతునిగా చేయ నిమిత్తం. నీ జోబు నిండా డబ్బు ఇచ్చేదాని కొరకు, నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చేదాని కొరకు, నీకు ఒక మంచి ఇంటిని ఇచ్చేదాని కొరకు, నీకు ఒక మంచి వస్త్రాలు ఇచ్చేదాని కొరకు, ఒక మంచి జీవితము, మంచి ఆహారము, స్వచ్ఛమైన నీరు, మంచి విద్య. నీ పిల్లలకు మంచివాడంట తన పిల్లలను ఆస్తి కర్తలుగా చేస్తాడంట. ఆయనను ప్రేమించు వారు అంట ఆయన ఆస్తి కర్తలుగా చేస్తాడంట. అందుకే ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెబుతూ పేదవాడిగా సంవత్సరాలైనా జీవిస్తుంటారో, ఐ డౌట్ దేర్ లవ్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ గాడ్. ఎందుకంటే నా దేవుని యొక్క మాట తప్పిపోదు. ఆయన ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేస్తానంటున్నాడు. చాలామందికి అప్పులే ఆస్తులుగా ఉన్నాయి, అప్పులే ఆస్తులుగా ఉన్నాయి. ఉండకూడదు, లేయాలి, రోషన్ తెచ్చుకొని లేవాలి. నేను దేవుని కుమారుని, నాకు అప్పులు ఉండకూడదు. ఒక్కరిని కూడా నేను డబ్బు అడగకూడదు. నేను భిక్షగాని కాదు, భిక్షగాని కొడుకుని కాదు, భిక్షగాని కుమార్తెను కాదు. నా దేవుడు తన ఐశ్వర్యమునందు, క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యంలో నా ప్రతి అక్కను తీరుస్తాడు. ఆయన దగ్గర దరిద్రత లేదు, ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర. పౌలు జైల్లో కూర్చొని అంటాడు, ఏమంటాడు తెలుసా? కాగా నా దేవుడు హల్లెలూయా, మై గాడ్ షల్ సప్లై ఆల్ ఆఫ్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు దరిద్రత లేదు, మహిమైశ్వర్యం ఉంది. ఆ ఐశ్వర్యంతో నీ ప్రతి అక్కర తీర్చబడుతుంది. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, పలాని అతను ఎంత దీనుడో తెలుసా అన్నాడు. ఏమంటే 60 ఏళ్ళ నుంచి ఒకే సైకిల్ దొక్కుతున్నాడంట. 60 ఏళ్ళ నుంచి ఒకే సైకిల్ దొక్కడము దీనత్వం అంట. అది వారు అలా అనుకున్నారు, అది వారికి అలా అర్థమైంది. నేనంటాను అది దీనత్వం కాదు, చేతగంతనం అంటాను. దెర్ ఇస్ నో గ్రోత్. యోబు చేతి పనిని దేవుడు దీవించినప్పుడు అంట అతని ఆస్తి విస్తరిస్తుందంట. దేవునికి రాజ్యంలో ఆయన నీతిని మొదటగా మీరు వెతికితే మీ అక్కర్లని తీర్చబడతాయి, మీ ఆస్తి విస్తరిస్తుంది. వెండి బంగారు విస్తరించాలి. విస్తరించడం లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. చాలామంది ఏమంటే తప్పుడు విషయాలను నమ్ముతున్నారు, తప్పుడు విషయాలను మాట్లాడుతున్నారు, తప్పుడు విషయాలను ఆలోచిస్తున్నారు. దే ఆర్ బిలీవింగ్ రాంగ్, దే ఆర్ స్పీకింగ్ రాంగ్, సో దే ఆర్ థింకింగ్ రాంగ్. అందుకే మనస్సులో మొట్టమొదటి అద్భుతం జరగాలి. అందుకే ఈ వాక్యాన్ని దేవుడు నీకు చెప్పిస్తున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు బికమ్ రిచ్ ఫర్ హిస్ గ్లోరీ. సిలువ దగ్గర ఏం జరిగింది? నీ పేదరికాన్ని తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? నిన్ను ధనవంతునిగా చేయ నిమిత్తం. ఒకరోజు ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడితో ఆపేస్తారు చాలామంది ఇక్కడితో ఆపేస్తారు. నేను కంటి డాక్టర్ కదా, నా దగ్గర కొంతమంది విచిత్రమైన మనుషులు వస్తుంటారు. 2 నిమిషాల్లో ముగిస్తాను నేను. విచిత్రమైన మనుషులు వస్తుంటారు. నాకు కొన్నిసార్లు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. చాలాసార్లు ఇవి జరుగుతుంటాయి. ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గరికి. కుడి కంటిలో సమస్య ఉందని చెప్పాడు. చాలామందికి వారి కళ్ళలో ఏం సమస్యలు ఉన్నాయో కూడా తెలియవు, నేను చూసి చెప్పేంత వరకు.
కుడి కంటిలో సమస్య ఉందని వచ్చినప్పుడు బయట ఓపీ ఫీజు కట్టేసి, బయట డబ్బులు కట్టేసి లోపలికి క్లినిక్ క్యాబిన్లోకి వచ్చిన తర్వాత నేను కుడి కన్ను పరీక్షణ చేసి తర్వాత ఏమండి నా అలవాటు ప్రకారం నేను ఎడమ కన్ను కూడా పరీక్ష చేసేదానికి నేను ఏమండి నా యొక్క స్లిట్ ల్యాంప్ మెషిన్ తిప్పుతాను. తిప్పినప్పుడు ఏమంటాడు తెలుసా, సార్ నా కుడి కంట్లో మాత్రమే సార్ సమస్య అంటాడు. అంటే అరే బాబు, కుడి కంట్లో సమస్య ఉంది, ఇప్పుడు నువ్వు డబ్బు చెల్లించావు కదా, నువ్వేమి కొత్తగా చెల్లించాల్సిన అవసరం లేదు, ఎడమ కన్ను కూడా పరీక్ష చేస్తానంటే వద్దులే సార్ అంటాడు. వద్దులే సార్, ఏమయ్యా నీకేమన్నా నొప్పా, ఎడమ కన్ను పరీక్ష చేస్తే నీకేమన్నా నొప్పి అంటే వద్దులే సార్, ఏం చేసినావు లేదు సార్, కుడి కన్ను చాలులేదు సార్ అంటారు. చాలామంది క్రైస్తవులు కూడా అట్లే ఉంటారండి. పాపక్షమాపణ వస్తే చాలండి, పాపక్షమాపణ వస్తే చాలు, ఆరోగ్యం ఉన్నిలేండి, ఏమవుతుంది. రోగాలు మనుషులకు కాక మానలకు వస్తాయా? రోగాలతో రాజీపడి జీవిస్తూ ఉన్నారు, పేదరికంతో రాజీపడి జీవిస్తూ ఉన్నారు, పేదరికానికి అలవాటు అయిపోయారు. మా బతుకు ఇంతే అన్నారు. ధనవంతులేమో రోజు రోజుకు ధనవంతులైపోతూ ఉన్నారు, పేదవారు ఇంకా పేదవారిగా మగ్గిపోతూ ఉన్నారు. నీ మరణాన్ని మాత్రమే కాదు, నీ బంధకాలు మాత్రమే కాదు, నీ పేదరికాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద తీసుకున్నాడు. అది నీవు నమ్మితే ఈరోజే నీ ఐశ్వర్యము ఆరంభమవుతుంది. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. డూ యూ వాంట్ టు సీ ద రిచ్ మైటీ హ్యాండ్ మూవింగ్ ఓవర్ యువర్ లైఫ్? బిలీవ్ దిస్ ట్రూత్ of what happened on the cross 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం సిలువ మీద నిన్ను ధనవంతునిగా చేయ నిమిత్తము యేసు ప్రభు ఏమి చేశాడో దానిని నమ్ము. ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద బోధకులు కూడా బోర్ల బొక్కలు పడ్డారు. ఏమన్నారు తెలుసా, ఇది ఆర్థికపరమైనటువంటి ధనం గురించి కాదు బ్రదర్, ఇది ఆత్మ సంబంధమైనటువంటి ధనవంతులు బ్రదర్ అన్నాడు. నా బైబిల్లో అట్లా లేదు. వాళ్ళు ఏమైనా బైబిల్ ఏమైనా మార్చుకున్నారేమో నాకు తెలియదు. ఆ అధ్యాయము తర్వాత అధ్యాయం అంతా కూడా డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అందుకే చెప్పాను కదా, బైబిలు పేదవాడు అంటే పేదవాడు, ఐశ్వర్యం అంటే ఐశ్వర్యము, రోగం అంటే రోగము, కుష్ఠ రోగం అంటే కుష్ఠరోగము, గుడ్డివాడు అంటే గుడ్డివాడు, పాపి అంటే పాపి, అంతే. సో కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు బీదలకు సువార్తను ప్రకటించాడు. బీదలకు సువార్త ఏంటి? నీవు పేదరికంలో కొనసాగవలసిన కర్మ నీకు పట్టలేదు, నీవు అప్పులతో జీవించవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. నేను వచ్చేసాను, శిలువ మీద నేను ఎక్కబోతున్నాను, శిలువ మీద నేను నీ దరిద్రతను నేను భరించబోతున్నాను, నీకు ఐశ్వర్యాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఇదే పేదవారికి సువార్త అని ప్రభువు ప్రకటించారు. హల్లెలూయా. పాత నిబంధనలో సిలువ లేనప్పుడే ఏమండి ఏలారండి దేవుని నమ్మిన వాళ్ళు, ప్రపంచాన్ని ఏలారు. సిలువ లేనప్పుడే ఏలారు. వారేం ఆత్మీయంగా తిరిగి జన్మించిన వారు కాదు, వారి లోపల ఏం దేవుడు లేడు, వారితో దేవుడు ఉన్నాడంతే, వారి లోపల లేడు దేవుడు. క్రొత్త నిబంధన ప్రకారము మరి శ్రేష్టమైన వాగ్దానాలను పొందుకున్నటువంటి మనము వారికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో జీవించాలి. సొలొమోను కంటే గొప్పవాడు మన లోపల ఉన్నాడు. పాత నిబంధనలో భక్తుల కంటే అత్యధికంగా ఆర్థికంగా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సృష్టి అంతా, ప్రకృతి అంతా కూడా దేవుని కుమారులు వర్ధిల్లితే చూడాలని ఎంతగానో ఆశపడుతూ ఉందంట. కాబట్టి సిలువ దగ్గర మహామేళ జరిగింది, ఎక్స్చేంజ్ మేళ జరిగింది. మన పేదరికాన్ని, మన అప్పులను ఆయన తీసుకున్నాడు, ఆయన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చేశాడు. దానిని నమ్మి కృతజ్ఞతలు చెల్లించు. రాత్రి సమయంలో 4వ వర్తమానంలో నా మెసేజ్ను నేను పూర్తి చేయబోతున్నాను. దేవుడి యొక్క మాటలు మన వెడికిడిలో ఆయన 1000 రెట్లుగా ఫలింపచేయును గాక. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. దయచేసి ఈ మాటలు నాతో కలిసి రిపీట్ చేయండి. యేసయ్యా సిలువ పైన నా దరిద్రతను మీరు తీసుకొని భరించినందుకు మీకు కృతజ్ఞతలు. యేసు ప్రభువా, మీ ఐశ్వర్యమును నాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. ఈ మాట గట్టిగా చెప్పండి. ఆదామును బట్టి
నేను పేదవాణ్ణి, యేసయ్యను బట్టి నేను అత్యంత ధనవంతుణ్ణి. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆదామును బట్టి పేదవాణ్ణి, యేసయ్యను బట్టి నేను అత్యధికంగా ధనవంతుణ్ణి. హల్లెలూయా. ఆదామును బట్టి పాపిని, యేసయ్యను బట్టి నీతిమంతుని. ఆదామును బట్టి రోగిని, యేసయ్యను బట్టి నేను ఆరోగ్యవంతుని. ఆదామును బట్టి బంధించబడ్డాను, యేసయ్యను బట్టి నేను విడిపించబడ్డాను. ఆదామును బట్టి చచ్చాను, యేసయ్యను బట్టి నేను బ్రతుకుతాను. ఆదామును బట్టి నరకానికి వెళ్ళేవాడిని, యేసయ్యను బట్టి పరలోకానికి వెళ్ళబోతూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక.